And then now we'll dive into oops part 2, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పార్ట్ 2. సో ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్స్, జావా స్క్రిప్ట్లో మనకు ఆబ్జెక్ట్స్ అని అయితే ఉంటాయి భయ. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిది అంటే దే ఆర్ జస్ట్ లైక్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అనమాట. సో ఐ మీన్ లైక్ దే ఆర్ యూజ్ టు ప్రాపర్లీ ఆర్గనైజ్ డేటా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ దిస్ కదా, ఐ మీన్ లెట్ పర్సన్ అని అయితే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. అందులోపల వీ హ్యావ్ కీ వాల్యూ పేర్స్, డిఫరెంట్ కీ వాల్యూ పేర్స్. పైథాన్లో డిక్షనరీస్ ఉంటాయి కదా, సేమ్ అలానే అనుకోవచ్చు మేబీ మీరు జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ని. కీ వాల్యూ పేర్స్ ఉంటాయి కదా పైథాన్లో దేర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఏజ్. సో ఇట్స్ లైక్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తే, సో ఇక్కడ పర్సన్ అని అయితే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇన్సైడ్ దట్ వీ హ్యావ్ ఫస్ట్ నేమ్ నిహార్, లాస్ట్ నేమ్ దొడగట్ట, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్ 20. ఐ మీన్ లైక్ కీ వాల్యూ పేర్స్ అయితే ఇస్తున్నాం, కమా సెపరేటెడ్గా అయితే ఇవ్వాలి. సో ఐవ్ జస్ట్ లైక్ క్రియేటెడ్ పర్సన్ ఆబ్జెక్ట్ అనమాట. సో అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ప్రాపర్టీస్ ఆర్ ద కీ వాల్యూ పేర్స్ విత్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. దే డిఫైన్ ద క్యారెక్టరిస్టిక్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. యూ కెన్ యాక్సెస్ ద ఆబ్జెక్ట్. ఐ మీన్ లైక్ ఇక్కడ లోపల ఏదైతే ఉందో ఇవి మనం ప్రాపర్టీస్ అంటాం అనమాట, ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్. ఆబ్జెక్టీస్ ఆర్ కీ వాల్యూ పేర్స్ విత్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ అవుతుంది మనకు. అండ్ దెన్ ప్రాపర్టీస్ అంటే దోస్ ఆర్ లైక్ కీ వాల్యూ పేర్స్ విత్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. సో ఇవన్నీ మనకు ప్రాపర్టీస్ అవుతాయి అనమాట. సో హౌ టు యాక్సెస్ దిస్ ప్రాపర్టీస్ అన్నప్పుడు యూ షుడ్ యూజ్ ద డాట్ ఆపరేటర్ లేకపోతే బ్రాకెట్ నోటేషన్ అయితే వాడాలి. సో జస్ట్ లైక్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఇప్పుడు మనకు పర్సన్ అయితే ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, పర్సన్ డాట్ ఫస్ట్ నేమ్ అని అన్నప్పుడు నాకు నిహార్ అయితే ప్రింట్ అవ్వాలి. సో జస్ట్ లైక్ ట్రైంగ్ టు రన్ దిస్, నిహార్ అయితే ప్రింట్ అయిపోయింది. వీ కెన్ యూజ్ దిస్ బ్రాకెట్ నోటేషన్ యాజ్ వెల్. సో చూద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ డాట్ ఆపరేటర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఐమ్ జస్ట్ లైక్ ట్రై టు యాక్సెస్ ఏజ్. ఐ మీన్ లైక్ ఐఎమ్ యూజింగ్ ది బ్రాకెట్ నోటేషన్. సో చూద్దాం, రన్ చేస్తున్నా. నేను సరిపోతాను, పిచ్చి పట్టింది గాయస్ కంపైలర్కు. ఐఎమ్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు రీలోడ్ ద పేజ్. ఇప్పుడు కాపీ పేస్ట్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. సో ఎర్రర్, ఏజ్ ఈజ్ నాట్ డిఫైన్డా, డిఫైన్ చేసాం కదరా. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ డబల్ కోట్స్ పెట్టాలి. డబల్ కోట్స్ పెడితే రన్ అవుతుంది. రన్ చేస్తున్నా. సో యా, నిహార్ అండ్ దెన్ ఏజ్ వచ్చేసి మనకు 20 భయ. సో ఇదైతే ప్రాపర్గా ప్రింట్ అయిపోతుంది. సో వీ కెన్ యూజ్ ఐదర్ డాట్ నోటేషన్ ఆర్ ఎల్స్ బ్రాకెట్ నోటేషన్ టు ఐ మీన్ లైక్ యాక్సెస్ ద ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అనమాట. So also the same way we can add or modify or delete properties of an object. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు మనకు ఏంటిది అది ఆబ్జెక్ట్ అయితే ఉంది. సో జస్ట్ లైక్ కన్సోల్ వాట్ ఐ షుడ్ డూ ఇస్ లైక్ యాడ్ చేయాలి కదా. ఇప్పుడు పర్సన్ డాట్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు మేల్ అని అయితే యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ అని అన్నప్పుడు చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. So it prints whole object. So if I want to access an individual element, I can say person.gender. So ikkada console.log of person అని అంటున్నా. Just a second. Also ikkada kuda console.log of person అని అంటున్నా. సో ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు రన్ దిస్. చూడండి, మనకు ఇనిషియల్గా అయితే ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఏజ్ ఉంది. వీ హ్యావ్ యాక్సెస్ టు ఫస్ట్ నేమ్ అండ్ ఏజ్. దాని తర్వాత ఆల్సో వీ హ్యావ్ యాడెడ్ జెండర్. ఇక్కడ చూడండి, పర్సన్ డాట్ జెండర్ ఇస్ ఈక్వల్స్ టు మేల్ అంటున్నాం. సో ఆబ్జెక్ట్లోకి అయితే ఆ ప్రాపర్టీ యాడ్ అయిపోతుంది, జెండర్ మేల్ అని. దాని తర్వాత వీఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ డాట్ జెండర్ అన్నప్పుడు మేల్ కాబట్టి మేల్ ప్రింట్ అయిపోతుంది భయ. సో దిస్ ఈస్ హౌ వీ డూ. అండ్ దెన్ మాడిఫైయింగ్ ఏ ప్రాపర్టీ. సో ఏజ్ని నేను మాడిఫై చేయాలి అనుకోండి. సో మేబీ వాట్ ఐ కెన్ సే ఇస్ లైక్ పర్సన్ డాట్ ఏజ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఐ జస్ట్ సే ఏజ్ వచ్చేసి విల్ సే 100 years. 100 years అయిపోయాయని చెప్తాం. దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాట్ షుడ్ వి సే పర్సన్ డాట్ ఏజ్ రెండు ప్రింట్ చేసి చూద్దాం. సో యా, ఐమ్ ట్రైంగ్ టు డూ దట్. కూల్, రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఫస్ట్, ఓకే ఇక్కడ దాకా అయిపోయిందిగా. సో వీ హ్యావ్ మాడిఫైడ్ ద ఏజ్ కాబట్టి ఏజ్ చూడండి 100లోకి మారిపోయింది. దాని తర్వాత ఏజ్ని ప్రింట్ చేస్తున్నాం, 100 అని ప్రింట్ అయిపోయింది. సో ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ ఏజ్ అనమాట. సో ఏజ్ని ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. డిలీట్ పర్సన్ డాట్ ఏజ్ అని అంటున్నా. దాని తర్వాత సేమ్ దీన్నే ప్రింట్ చేసి చూస్తున్నాం. ఇప్పుడు చూడండి మనకు ఏజ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఐఎమ్ జస్ట్ లైక్ పేస్టింగ్ ఇట్ ఓవర్ హియర్. రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకు ఏజ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో అక్కడ ఏజ్ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ లేదు కాబట్టి మనకు అన్డిఫైన్డ్ అని అయితే ప్రింట్ అవుతుంది భయ. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాపర్టీస్. అండ్ దెన్ మనము ఆబ్జెక్ట్స్లో వీ కెన్ ఇంక్లూడ్ మెథడ్స్ కూడా అనమాట. సో హౌ టు డూ దిస్ ఇదైతే మనం చూద్దాం.
సో మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ డిఫైన్డ్ యాజ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ లోపల రాస్తావు అనమాట నువ్వు ఫంక్షన్స్ని బేసిక్గా. సో విల్ జస్ట్ లైక్ ట్రై టు డూ దిస్ యాజ్ వెల్. సో మొత్తం నేనైతే లైక్ అరేంజ్ చేస్తున్నా. సో జస్ట్ లైక్ ట్రైంగ్ టు క్రియేట్ క్యాలిక్యులేటర్ అనే ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. వీ హ్యావ్ డిఫరెంట్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ అని. యాడ్ అనే ఫంక్షన్ ఇట్ టేక్స్ లైక్ ఏ కమా బీని పారామీటర్స్గా తీసుకొని, ఏ అండ్ బీని పారామీటర్స్గా తీసుకొని ఇట్ విల్ రిటర్న్ a plus b. అదే సబ్ట్రాక్ట్ అయితే a కమా బీని పారామీటర్స్గా తీసుకొని ఇట్ విల్ రిటర్న్ a మైనస్ బి. మేక్ షూర్ యూ రైట్ ది సింటాక్స్ పర్ఫెక్ట్లీ, లేకపోతే మీకు అవుట్పుట్ రాదు. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే పారాంథసిస్ ఓపెన్ చేస్తున్నాం, దాని తర్వాత ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం, యాడ్ ఏ కమా బి, పారాంథసిస్ ఓపెన్ చేసి మరి క్లోజ్ అయిపోయింది ఇక్కడ, మరి కామా ఇస్తున్నాం. సో ఆ పర్టికులర్ ఫంక్షన్ అయిపోయింది, కామా ఇస్తున్నాం, నేను సబ్ట్రాక్ట్ అని రాస్తున్నాం. సో మేక్ షూర్ సింటాక్స్ మీరు రాసేటప్పుడు పక్కాగా ఉండాలి. సో ఐమ్ జస్ట్ లైక్ కాపీయింగ్ దిస్ వచ్చి పేస్ట్ చేస్తున్నా. వీ హ్యావ్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఫంక్షన్స్ ఓవర్ హియర్. మేబీ నీకు మల్టిప్లై కావాలంటే మల్టిప్లై కూడా రాసుకో. ఓకే, మల్టిప్లై అని ఏ కమా బి ఇచ్చేసేసి, సో జస్ట్ లైక్ సే రిటర్న్ ఏ మల్టిప్లైడ్ బై బి, అంతే, దట్స్ డన్. సో వీ హ్యావ్ 3 ఫంక్షన్స్. సో రన్ చేస్తున్నాం. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ అయితే క్యాలిక్యులేటర్ డాట్ యాడ్ ఆఫ్ అన్నప్పుడు 5,3 ప్లస్ పాస్ చేసినప్పుడు 8 అయితే అవుట్పుట్ రావాలి. సబ్ట్రాక్ట్ 10,2 అన్నప్పుడు 8 అయితే అవుట్పుట్ రావాలి. సో 8 చూద్దాం, 8 అది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ని కూడా కాల్ చేసి చూద్దాం. ఇదేంటి కంట్రోల్ ఎక్స్ ఇదైతే ఇక్కడ పెట్టేస్తాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ క్యాల్కులేటర్ డాట్ మల్టిప్లై ఆఫ్ అని చెప్పేసి ఇప్పుడు నేను 5 మల్టిప్లైడ్ బై 6 చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో 5,6 అని ఇవ్వాలి. 5,6 అని ఇవ్వాలి. సో ఆబ్వియస్లీ నాకు ఎంత ప్రింట్ అవుతుంది, 5 6 అంటే 30 అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ మెథడ్స్ వర్క్. దాని తర్వాత వీ హ్యావ్ దిస్, ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. సో ఇక్కడ రేడియస్ 5 అని ఇస్తున్నాం, అండ్ దెన్ ఏరియా ఆఫ్ అన్నప్పుడు రిటర్న్ ఇక్కడ మ్యాథ్ డాట్ పై అని అయితే రాస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాథ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ వేరియస్ మ్యాథమెటికల్ మెథడ్స్ అండ్ డేట్ ఆబ్జెక్ట్ అలోస్ అస్ టు వర్క్ విత్ డేట్ అండ్ టైం వాల్యూస్. సో ఇక్కడ మనం ఇక్కడ మ్యాథ్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వాడుతున్నాం అనమాట. సో ఇది లైక్ బై డిఫాల్ట్ అనమాట ఇవి జావా స్క్రిప్ట్లో. సో మ్యాథ్ డాట్ పై అన్నప్పుడు పై వాల్యూ యాక్సెస్ అవుతుంది. పై వాల్యూ ఎంత 3.14 కదా, అదైతే వస్తుంది అనమాట ఇక్కడికి. అండ్ దెన్ దిస్ డాట్ రేడియస్ అంటే మల్టిప్లైడ్ బై దిస్ డాట్ రేడియస్, పై ఆర్ స్క్వేర్ కదా మనకు ఫార్ములా ఏరియా అది. సో దట్స్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. జస్ట్ లైక్ కాపీ పేస్ట్ అండ్ రన్ దిస్. సో ఇవైతే జస్ట్ సెకండ్, ఐమ్ జస్ట్ లైక్ ఇదైతే ఫస్ట్ కాపీ పేస్ట్ చేసి రన్ చేసి మళ్ళీ వేరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ రన్నింగ్ దిస్. సో పై ఆర్ స్క్వేర్ ఫార్ములా, సో 5 × 5 25 × పై మల్టిప్లై అవుతుంది అనమాట. సో జస్ట్ లైక్ ఇదైతే వస్తుంది అనమాట 25 × పై. సో చెక్ చేద్దాం ఒకసారి వాల్యూ, 25 మల్టిప్లైడ్ బై పై. సో ఇట్స్ లైక్ 78.5398. చూడండి 78.5398. సో ఎగ్జాక్ట్గా మనకైతే అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ నేను వాట్ ఐ మీన్ బై దిస్ థింగ్, మ్యాథ్ ఆబ్జెక్ట్ ఉంది అండ్ దెన్ దిస్ డేట్ ఆబ్జెక్ట్ ఉంది కదా. సో మీరు మేబీ జస్ట్ లైక్ సర్చ్ ఫర్ ఇన్బిల్ట్ జావా స్క్రిప్ట్ మెథడ్స్ అని అయితే సర్చ్ చేయండి. మెథడ్సా ఆబ్జెక్ట్స్ అనుకుంటా, ఇన్బిల్ట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్. ఇన్బిల్ట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అనేది సర్చ్ చేయండి. లైక్ వీ హ్యావ్ డిఫరెంట్, ఇక్కడ ఇది ఓపెన్ చేసి చూద్దాం అవైలబుల్ ఉందా ఇక్కడ. నో ఇట్స్ నాట్ అవైలబుల్. జస్ట్ సెకండ్, మేబీ జస్ట్ సర్చ్ ఫర్ మ్యాథ్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అయితే సర్చ్ చేయండి. సో ఎస్ ఇక్కడ వచ్చాయి. సో వేర్ ఆర్ వి రైట్ నౌ. ఇక్కడ జావా స్క్రిప్ట్ మ్యాథ్ ఆబ్జెక్ట్కి సంబంధించి అయితే మనకు డీటెయిల్ ట్యూటోరియల్ ఉంది. ఇక్కడ చూడండి మ్యాథ్ డాట్ పై అన్నప్పుడు ఇది పై వాల్యూని రిటర్న్ చేస్తాను అనమాట. అండ్ దెన్ ఇంకా డిఫరెంట్ అయితే ఉన్నాయి చూడండి మనకు, లైక్ మెథడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో మేబీ యూ కెన్ జస్ట్ లైక్ ట్రై దిస్ అవుట్. సో దీస్ ఆర్ కాల్డ్ లైక్ మ్యాథ్ ప్రాపర్టీస్ అని అయితే పిలుస్తాం అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ డిఫరెంట్ మ్యాథ్ మెథడ్స్ ఓవర్ హియర్. ఇవన్నీ మనం మ్యాథ్ మెథడ్స్ అని పిలుస్తాం. సో ఇవైతే కొన్ని అవైలబుల్ ఉంటాయి. సో బై డిఫాల్ట్ అనమాట జావా స్క్రిప్ట్లో ఇవి మీరు జస్ట్ లైక్ ట్రై దిస్ అవుట్. సో ఆల్సో వీ హ్యావ్ దిస్ డేట్ కదా, డేట్ ఆబ్జెక్ట్ గురించి కూడా నేను చెప్తా. డేట్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ అని సర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. డేట్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ అని సర్చ్ చేస్తే యూ హ్యావ్ దిస్ కదా. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది పర్టికులర్ ఏదైతే ఉందో డేట్ని క్రియేట్ చేశాను అనమాట. మేబీ కెన్ వి ట్రై దిస్ అవుట్, ఒకసారి ట్రై అయితే చేసి చూద్దాం. సో వాట్ షుడ్ ఐ డూ నౌ?
దీనైతే కాపీ చేస్తున్నా, వచ్చి కంపైలర్లో పేస్ట్ చేస్తున్నా. సో వీ హ్యావ్ దిస్ న్యూ డేట్ క్రియేటెడ్. నేను ఇప్పుడు console.log డి అని అన్నప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సో రన్ చేస్తున్నా. సో వీ హ్యావ్ దిస్ డేట్స్ గెటింగ్ ప్రింటెడ్ ఓవర్ హియర్ అనమాట. సో ఇప్పుడు ఇదైతే కాపీ పేస్ట్ చేస్తున్నా. దీన్ని అయితే కాపీ చేసి ఇక్కడ మనం కంపైలర్లోకి వచ్చి పేస్ట్ చేస్తున్నా. దాని తర్వాత console.log డి అని అన్నప్పుడు ఇప్పుడు నాకేమవుతుందో చూద్దాం. సో రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నాకు ఈరోజు డేట్ ఏదైతే ఉందో 14 నవంబర్ అదైతే ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది వేరే టైమ్ జోన్లో ఉందనుకుంటా. సో నెవర్ మైండ్ అబౌట్ దట్. సో దిస్ ఈస్ హౌ వీ యూస్ జావా స్క్రిప్ట్ డేట్ అనమాట, డేట్ ఆబ్జెక్ట్ని. సో వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఓవర్ దేర్. మేబీ జస్ట్ లైక్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ ఉంటుంది కదా, వచ్చి సర్చ్ చేయండి గూగుల్లో, మొత్తం దొరుకుతుంది మనకు, అక్కడే అవైలబుల్ ఉంటుంది. అక్కడికి వచ్చి సర్చ్ చేయండి. సో దట్ వీ హ్యావ్. అండ్ దెన్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్స్, ఇదైతే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, సేమ్ అదే ఇంకొకసారి అయితే రాస్తున్నాం ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్స్. దాని తర్వాత వీ హ్యావ్ దిస్ డామ్ మ్యానిపులేషన్. దీనికి సంబంధించి అయితే మనం నెక్స్ట్ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం భయ్యా. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ దీనికి సంబంధించి ఇంతే. మీకు ఇన్డెప్త్ కావాలనుకుంటే జస్ట్ లైక్ గో సర్చ్ ఫర్ oops in JavaScript అని సర్చ్ చేస్తే మీకు డీటెయిల్ ట్యూటోరియల్స్, లైక్ డాక్యుమెంటేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. జస్ట్ లైక్ గో త్రూ దెమ్, మీకు పక్కాగా అండర్స్టాండ్ అయిపోతుంది ఇన్డెప్త్ తెలుసుకోవాలి అనుకుంటే. సో ఎస్, దట్స్ ఇట్ గైస్. క్విజ్ అండ్ నోట్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. మరి నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాం.